పేదవారికి ఆరోగ్యం అందుబాటులో తెచ్చేందుకు షెనాయ్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో మల్కజ్గిరి నియోజకవర్గం ఆర్కేపురం ఓల్డ్ సఫిల్గూడ దీన్ దయాల్ నగర్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో క్యాంపు ఆర్గనైజర్ మచ్చందర్ యాదవ్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. मैं डॉक्टर नबीला हूँ. लोग यहाँ से डॉक्टर दीनदयाल जी एनटी केयर सेंटर से यहाँ पे फ्री कैंप कर रहे हैं. तो मेनली यहाँ पे सीनियर सिटीजन्स के लिए कैंप हुआ है. तो ज़्यादातर प्रॉब्लम सीनियर सिटीजन्स में हियरिंग लॉस है. सो कान में आवाज़ें आना, सुनाई कम देना, ज़्यादातर एल्डरली पेशेंट्स में यही प्रॉब्लम है. तो उनके लिए हम लोग हियरिंग टेस्ट और हियरिंग टेस्ट करके आगे क्या करना है उनका देखते हैं. షెనాయ్ నర్సింగ్ హోమ్ డైరెక్టర్లు అర్జున్ దీన్ దయాల్, అంకిత దీన్ దయాల్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శ్రావణ్ హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సో అందరికీ నమస్తే. ఈరోజు దీన్ దయాల్ నగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో షెనాయ్ హాస్పిటల్స్ మారేట్పల్లి అర్జున్ దీన్ దయాల్ గారు, అంకిత దీన్ దయాల్ గారి సౌజన్యంతో మరి వీరందరికీ సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మత్స్యేందర్ యాదవ్ గారు, మార్కెటింగ్ మేనేజర్ షెనాయ్ నర్సింగ్ హోమ్, వీరి అందరి సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా అద్భుతంగా విజయవంతమైంది కార్యక్రమం. కాలనీ వాసులు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారికి సంబంధించిన ఫ్రీ మెడికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేయించుకోవడం జరిగింది. నేను కూడా చేయించుకోవడం జరిగింది. చక్కగా దీంట్లో ఈఎన్టీ డాక్టర్ని కూడా వారు అడిషనల్గా దీంట్లో జనరల్గా ఒక మెడికల్ క్యాంప్లో బీపీ, షుగర్ ఇలాంటి వైటల్స్ మాత్రం చెక్ చేస్తారు. ఈరోజు అడిషనల్గా ఈఎన్టీ కూడా వీరు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దీన్ దయాల్ నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులకి, ఉపేందర్ గారికి, ప్రతి ఒక్కరికి, అంటే పెద్దవాళ్ళందరూ పేరు పేరున, సెక్రటరీ గారు నరసింహరావు గారికి, ప్రతి ఒక్కరు కూడా అందరు పెద్దవాళ్లే, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఇంకొన్ని చేపట్టాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ భారత్ మాతాకి జై. శిబిరంలో ప్రధానంగా ముక్కు, చెవు, గొంతుతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్లవి జనరల్ ఫిజిషియన్, డాక్టర్ నోబెల్ నహీం, ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ చెవు, ముక్కు, గొంతు వ్యాధులు చాలా ప్రమాదకరమైనవని, ప్రాథమిక స్థాయిలోనే వాటిని గుర్తించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని సూచించారు. నేను డాక్టర్ పల్లవి, షెనాయ్ హాస్పిటల్ డిఎంఓ. ఇక్కడ ఫ్రీ క్యాంప్ షెనాయ్ హాస్పిటల్ వాళ్ళు, డిఈసిసి వాళ్ళు కండక్ట్ చేశారండి. ఇక్కడ ఫ్రీ క్యాంప్ కోసం వచ్చాము. పేషెంట్స్ ని చూడటం జరిగింది. చాలా మంది డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే మందులతో పాటు డైట్, ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. మీకు మందుల కంటే ఎక్కువ డైటే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ అది బాగా తీసుకోండి. అందరూ ఓఆర్ఎస్, వాటర్, ఫ్లూయిడ్స్ అది మంచిగా తీసుకోండి. ఎండకు తిరగకుండా ఉండండి. సన్ స్ట్రోక్ అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అదే షుగర్, బీపీ, థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నారు. అదంతా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలా మందికి రాకుండా అవాయిడ్ చేసుకోగలరు. తాత్కాలికంగా నొప్పి ఉందని మందుల షాపులో మందులు తెచ్చుకొని వాడితే వాటి వల్ల వ్యాధి నయం కాదని, అవి క్రమంగా వ్యాధులు పెరిగి పెద్ద వ్యాధులుగా మారే వీలుందని ఆమె అన్నారు. చిన్నపిల్లలు ఏదైనా చెవి, గొంతు, ముక్కు లాంటి వాటితో ఇబ్బందులు పడితే వెంటనే హాస్పిటల్ వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. ప్రతి గురువారం మారేడుపల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోంలో నిర్వహించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ ఎం ఉపేందర్, జనరల్ సెక్రటరీ జి నరసింహరావు, మహిళా మండలి సభ్యురాలు సంగీత భాస్కర్ తదితరులు హాజరు కాగా సిబ్బంది కానా, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.